పవన్ కళ్యాణ్ ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క కొన్ని ఉన్నాయి కదా, ఉష్కో అంటే మురిగే కుక్కలు కొన్ని నిన్న ఇక్కడ కూర్చొని ఈ తెలంగాణలో ఉన్న ఉద్యమకారుల మీద, తెలంగాణ జర్నలిస్టుల మీద, తెలంగాణ మేధావుల మీద అన్నీ లేనిపోని మాటలు మాట్లాడుకుంటా వాళ్ళ ఒక్క చరిత్రను వక్రీకరిస్తూ తెలంగాణ చరిత్రనే మొత్తం ఏదో ఆగం చేసే విధంగా ఇక్కడ ఉన్న తెలంగాణ పెంపుడు కుక్కలతోనే మాట్లాడిచ్చారు. అందులో కొన్ని కుక్కలు మురిగినాయి, పోయినాయి. దానికి మేము ఏం జరిగిందంటే తెలంగాణ క్రాంతి దళ్ తరఫున మేము ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇప్పుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారి గురించి, అన్నగారి నేపథ్యం గురించి ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నా. అసలు వాస్తవానికి ఏంటంటే ఆయనకు ఎప్పటి నుంచో మేము చెప్పేది ఏముండేదంటే, అన్న ఏం చేసినా కూడా చెప్పుకోవాలన్నా అని అంటే పబ్లిసిటీ అంటే ఇష్టపడకపోయేది. ఏం చేసినా మన ఈ చేయికి చెప్పుకుంటే ఈ చేయికి తెలియదా, ఇదెందుకు మనకు పబ్లిసిటీ అనుకుంటే ఆ పబ్లిసిటీ ఇవ్వకపోవడము ఇవాళ మళ్ళీ ఏం చేసిండో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చింది. దాన్ని మీ మీడియా ముఖంగా నేను చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు నిన్నటి నుంచి ఒకటి అన్నగారిని ట్రోల్ చేసేది ఏంటంటే, ఇక్కడ ఇది చూడండి, ఇది పిచ్చోడు మాటలు కాదు మతిపోయిన పిచ్చోడు అని చెప్పి ఇట్లా ఒక ట్రోల్ చేస్తున్నారు. ఇది ఈ పృథ్వీరాజ్ గారి గురించి. సో నేను ఇప్పుడు పృథ్వీరాజ్ గారి నేపథ్యం గురించి ఫస్ట్ మాట్లాడతా, తర్వాత మీ టైం మాట్లాడతా. ఇది నిన్న ఆయన ఏదో చూపెట్టుకుంటా పోయాడు కదా, ఈయన ఎక్కడ ఉద్యమంలో కనబడలేదు అని ఎవరో మురిగిపోయాడు కదా. ఇది 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 చూడండి, ఇది చూడండి. చలో ఉస్మానియా అనేది 1969లో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల ఫోటోలు ఇవి. అన్నీ లేవు, ఇందులో ఉన్న కాడికి కొన్ని చూపెట్టాము. ఈ ఒక్కొక్క ఫోటో వెతకడానికి ఇక్కడ ఉన్న దాంట్లో మేము కొందరము ఒక్కొక్క ఇంటికి పోయి ఒక 10 రోజులు 15 రోజులు వాళ్ళను రిక్వెస్ట్ చేసి బతిలాడితే తప్ప మాకు ఫోటోలు ఇవ్వలేదు. అంత చీదరించుకునే వ్యవస్థలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు అంటే తెలంగాణ పేరు చెప్పుకొని వాళ్ళ దగ్గరికి పోయి ఫోటో అడిగితే ఉన్న మా ఈ గుర్తులు కూడా లాస్ట్గా ఉండనియరా, మీరు మళ్ళొచ్చిరా అని చెప్పి చీదరించుకున్నారు. అయినా కూడా వాళ్ళని బతిలాడి తెచ్చుకున్నాము. వాళ్ళ పరిస్థితులు అట్లుండేది. ఇవి 2007లో సేకరించినాం మేము. ఇవన్నీ 2007లో సేకరించిన తర్వాత ఈ కుటుంబాలకు 1969లో తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలకు అప్పుడు 2007 నుంచి 2014 తెలంగాణ వచ్చే వరకు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు నెలకు వాళ్లకు గౌరవ వేతనంగా ఒక 1000 రూపాయలు ఇచ్చేది. ఇది ఇంతవరకు ఎవరికి తెలియదు. అంటే ఏ ప్రభుత్వము, ఏ నాయకుడు, ఈ నిన్న మురిగిపోయిన ఏ కుక్కలు, ఇవన్నీ ఎవరికి తెలియని ముచ్చట. ఇది 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 ఎవరు ఏం చేయలేదు. ఆ టైంలో గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చినా కూడా 200 రూపాయలేమో ఉండే. కానీ అన్న వాళ్ళకు గౌరవ వేతనం కింద ఒక్కొక్క 1000 రూపాయలు నెలకు 2014 తెలంగాణ వచ్చే వరకు ఆయన సొంత పైసలు ఇచ్చాడు. ఆయన సొంతంగా, ఇవేమో అక్కడిక్కడ తీసుకొచ్చిన పైసలు కాదు, ఏదో ఇష్యో అనుకుంటే వచ్చిన పైసలు కావు. ఆయన కష్టార్జితంతో వచ్చిన పైసలు, ఆయన ఆస్తులను అమ్ముకొని ఇచ్చిన పైసలు ఉన్నాయి అవన్నీ. ఓకే, ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇంకా తెలంగాణ గురించి, అన్న గురించి ఇక మేము మాట్లాడుకుంటూ పోవాలంటే 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు జలదృశ్యంలో కేసీఆర్ మీటింగ్ పెట్టాలంటే మీటింగ్ ఎట్లా పెడతారో అని చెప్పి కొందరు తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు మీరు ఎట్లా మీటింగ్ పెడతారో అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ మొత్తం ఒక విధ్వంసం సృష్టించే ఒక ప్రయత్నం చేసిండే. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో పృథ్వన్న ఏం చేసిండు, అన్నకున్న అక్కడ తెలిసిన ఒక 50-100 మందిని చుట్టూ జలదృశ్యం చుట్టూ ప్రహార పెట్టి ఆ కేసీఆర్ యొక్క ఫస్ట్ మీటింగ్ను సక్సెస్ చేసింది జస్ట్ ఓన్లీ డాక్టర్ సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారే అని చెప్పి ఇక అక్కడ ఆంధ్ర డిప్యూటీ సీఎం ఆయనకును ఆయన పంపించిన నిన్న పెంపుడు కుక్కలకు నేను ఈ వేదిక నుంచి చెప్పదలుచుకున్నా. ఎక్కడ ఉద్యమంలో పాల్గొన్నామని అడిగిన ఒక సోకాల్డ్ మేధావి, ఆ మేధావి ఏడ ఉద్యమాలు పాల్గొన్నాడో, ఎన్ని వందల కేసులైనో, ఎవరికి ఏం చేస్తే మరి అంటే కేసులైనో నాకు అర్థం కాలేదు. వాని గురించి మాట్లాడడానికి కూడా నోరొస్తలేదు వేదవాడు. వాళ్ళ గురించి ట్రాన్స్జెండర్, వాడు పిహెచ్డి ఫెలోషిప్ ట్రాన్స్జెండర్ ఏది రిజర్వేషన్ కింద తీసుకున్నాడు. వాడు కాదా అవునా కాదా వాడిని చెప్పమనండి. వాడు ట్రాన్స్జెండర్లను కూడా మోసం చేసి ఫెలోషిప్ తీసుకున్న వేదవాడు. వాళ్ళతోటి ఆంధ్ర డిప్యూటీ సీఎం గారు ఇక్కడ మీటింగ్ పెట్టించి ఓ తెలంగాణ ఉద్యమకారుణ్ణి, ఓ తెలంగాణ జర్నలిస్టులను, ఓ తెలంగాణ మేధావులను
అన్నదాని మాటలు అనిపించి కించపరిచే విధంగా మాట్లాడిస్తున్నాడు. అర్థం చేసుకోరా పెంపుడు కుక్క ఎవలేంటిది అనేది ఒకసారి నీ చరిత్ర ఏంది, ఇక్కడ ఉన్న నిన్న నువ్వు మాట్లాడిన వాళ్ళ చరిత్ర ఏందో ఒకసారి నువ్వు తెలుసుకో. ఫస్ట్ ఎవరికైనా కానీ మామూలుగా తెలంగాణ అంటే అందరికీ అభిమానం ఉంటుంది తెలంగాణ వాళ్ళకి, కానీ పృథ్వన్నకు ఒక రకమైన ఒక పిచ్చి. నిన్న ఇక్కడ మీటింగ్ పెట్టిపోయిన ఆయనకు మొత్తం ఈయన ఉద్యమకాడు అని మాట్లాడింది కదా, ఇదే వీళ్ళ యజమాని ఆ పవన్ కళ్యాణ్ తెలంగాణను పాకిస్తాన్తో పోల్చాడు. తెలంగాణ వస్తే నాకు 11 రోజులు నేను నిద్రాహారాలు మానేసిన బాధతోటి అని చెప్పినప్పుడు ఈ ఉద్యమకారుడు ఆ తెలంగాణ విద్రోహితోటి ఎట్లా కలిసి తిరుగుతాననేది మరి ఈయన ఏమైనా చెప్తాడో చూడాలి. మరి ఇక్కడ ఒక ఆయనే ఈ అసలు స్థితులైన ఉద్యమకారులను నువ్వేడ ఉద్యమం చేసినావు, ఆయన 35 కోట్లు ఏమైనా ఇట్లకెళ్ళి ఇచ్చినారా నాయన, అదేమో టీటీడీ ఫండ్ తీసుకొచ్చి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసిండు. 2 కోట్లు అంటే ఉదు తుఫాన్ వచ్చినప్పుడు మా వివేక్ వెంకట సామన్న కూడా బొచ్చడి పైసలు ఇచ్చాడు. అట్లా తుఫాన్లు అట్లాంటివి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కూడా విరాళాలు సేకరించి మస్తు పైసలు ఇస్తారు, అవేమో ఇచ్చిండు. ఇక్కడ ఆయన సినిమాలు ఉంటే మొత్తం ఆయన సినిమాలు నడిచేది మొత్తం నైజాం లేరా పిచ్చోడా, ఆ మాత్రం నీకు తెలియదేదా ఏం పాడలేదా? మనం చూసే పైసలు ఇక్కడ ఈ నైజాం వాళ్ళు చూసే పైసలలో వాడి ఇచ్చినాయండి మనం తీసుకున్నాయండి. ఏమైనా అమరుల కుటుంబాలకు ఇచ్చినట్టు 2 కోట్లు ఇచ్చిండు, 35 కోట్లు ఇచ్చిండు. 35 కోట్లు ఆయనే ఇవ్వలేదు, ఆ టీటీడీ ఫండ్లకి వెళ్ళి ఇటు ట్రాన్స్ఫర్ చేయించిండు. ఆ టీటీడీలో మనోళ్ళు ఆ హుండీలలో బొచ్చడి పైసలు ఇస్తారు అక్కడికి పోయిన కాడ. అట్లాంటిది నువ్వు ఓ నిగార్సైన తెలంగాణ ఉద్యమకారిని పట్టుకొని రారా పోరా మీదకెళ్ళి మాట్లాడిన ఒక ఇంకిత జ్ఞానం లేని ఒక వెధవ, ఒక తెలంగాణ ద్రోహి కోసం, నీ చిల్లర ప్రజల కోసం తెలంగాణ చరిత్రను వక్రీకరించే ఈ విషంజిముడు కార్యక్రమాలు బంద్ చేయాలని చెప్పి ఇక్కడి నుంచి మేము హెచ్చరిస్తున్నాము. ఇప్పుడు తెలంగాణ కోసం అమరుడైన ఒక అన్న వాళ్ళ భార్య మాట్లాడుతుంది. అన్న గురించి ఒక 2 మాటలు.